రోజు రేపు 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 అంట గొడవ చేస్తున్నారు. ఈ మొత్తం పరుచుకోవటంలో బోర్డు తింటాం అంటే బోర్డు చూద్దాం. రేపు వస్తాం మాకు వస్తాం రేపు మెంట కూడా చేస్తుంది. ఇది చూడండి పామూరు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ కాలువ గుంటలమయమై ఉంది. ఈ గుంట గురించి పట్టించుకునేవాడే లేడు. పామూరులో ఈ పంచాయతీ ఈవో గారికి చెప్పినా పాలకులకు చెప్పినా కానీ ప్రమాదం అంచుల్లో ఉన్నా కానీ పట్టించుకునే స్థితిలో లేదు. ఒకసారి గుంట చూడండి, మురుగు గుంట కాడ హీనంగా ఉంది. కనీసం పామూరు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇది నెల్లూరు రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది. ప్రమాదాలకి అంచులో ఉంది. కార్లు పడ్డా బైకులు పడ్డా ఇక్కడ ప్రమాదం ఉంది. కానీ ఈవో గారికి చెప్పాను, పాలకులకు చెప్పాను, కానీ ఎవరు స్పందించట్లేదు. దయవుంచి గుంట పోర్చవలసిందిగా కోరుతూ ఉన్నాము. మా ఇళ్ళల్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత ఘోరంగా ఉందంటే చూడండి పామూరు పరిస్థితి ఎంత హీనంగా దిగజారిపోయింది పామూరు పంచాయతీ. ఒకసారి చూడండి, చూసి దీన్ని పూడ్చమని అడుగుతున్నాము. చూడండి, ఇంట్లో కూడా అండర్ గ్రౌండ్లోకి కూడా నీళ్ళు 3 అడుగుల లోతు నీళ్ళు వచ్చున్నాయి. చూడండి, మా ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చినా కానీ ఎవరు స్పందించట్లేదు. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దయవుంచి ఈ ప్రమాదం జరగకుండా నివారించమని కోరుతూ ఉన్నాము. అధికారులను కోరుతూ ఉన్నాము, పాలకులను కోరుతూ ఉన్నాము. పంచాయతీ వాళ్ళని కూడా ఎంత బ్రతిమిలాడిన వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పగా ఇది సరిగా చేయటం లేదు. దయవుంచి కాలువను పూడ్చవలసిందిగా కోరుచున్నాము. మదన